గాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. బ్రదర్స్ ఎవరు చెప్పట్లు వందనాలు. వందనాలు. అందరూ బాగున్నారు కదా? మంచిది. దేవుని కృప బాహుళ్యమును బట్టి మనమందరము క్షేమ స్థితిలో ఉన్నాం. న్యూస్లో చూస్తే ఎన్నో ప్రమాదాలు, అపాయాలు, భయంకరమైన మరణాలు. యూరోప్లో మొన్న 30-40 వేల మంది ఒక నెలలోనే చచ్చిపోయారు. ఇప్పుడు వారు ఊహించలే, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండే దేశంలో కూడా ఒక ఉగ్రత అనేది, ఒక అపాయం అనేది. సో ఇదన్నిటికీ దేవుని రాకడకు సూచనలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, మన జీవితంలో ఒకటే మనం మన జీవితంలో ఒక ముద్రగా ఉంచుకోవాలి. ఏంటంటే, నా ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా లేదా? హల్లెలూయా. యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మ పావురంగా యోర్దాను దగ్గర బాప్తిస్మం సమయంలో ఆయన తీసుకున్న బాప్తిస్మం అందుగా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఎంత మంచి సాక్ష్యం, వండర్ఫుల్ టెస్టిమనీ. దేవుడు ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా? పరిశీలించుకోవాలి. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇది నా ప్రభు మనకిచ్చినటువంటి అంశం. దేవుడు మనకిచ్చినటువంటి మాట, నీవు దేవుని ఆశీర్వాదం పొంది అందులో నిలవాలి అంటే, అందరూ చెప్పండి, దేవుని ఆశీర్వాదం పొంది నిలవాలంటే ఏమి చేయాలి? ఒక వ్యక్తి కొన్ని సక్సెస్ కావాలి అంటే కొన్ని చేయాలి అని మానవునిగా కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు. నేను ఇది సాధించాలి అంటే, నేను ఈ విధముగా నా జీవితం యొక్క శైలిని ఇలా నేను అలవరుచుకోవాలి అని ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అవి పాటిస్తాం. ఒక్కోసారి మీకు అనిపిస్తుంది, నేను ఇలాగనుకుంటే, నేను అనుకున్నది నేను సాధించలేను, ఇలా టైం వేస్ట్ చేస్తే, ఇలా కాలక్షేపం చేస్తే, ఇలా ధనాన్ని వ్యర్థంగా చేస్తే, నేనేమైతే అనుకుంటున్నానో అది నేను సాధించలేను అనుకుంటా. అవునా కాదా? చెప్పండి. అంటే దేవుని ఆశీర్వాదం పొందుకున్న మనము ఆ యొక్క ఆశీర్వాదంలో నిలిచి ఉండాలంటే మనం కొన్ని చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరమైనా దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడి దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడు కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కాబట్టి నీ బాధ చూడలేక, నీ కన్నీరు, నీ దుఃఖం చూడలేక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా చాలా మందిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క ఆశీర్వాదంలో నిలవబడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత సంపాదించుకున్నాం అనేది ముఖ్యం కాదు, సంపాదించింది నిలబెట్టుకున్నామా లేదా అనేది అది ప్రాముఖ్యం అన్నమాట. రే వాళ్ళు అంత సంపాదించారా, వీడు మొత్తం తగలబెట్టేశారా, విన్నామా ఎప్పుడన్నా ఆ మాటలు? కారణం ఏంటంటే, ఎలా దాన్ని కాపాడుకోవాలో తెలియకపోవటం ఒకటైతే, తెలిసినా అది చేయకుండా వ్యసనాలకు బానిస కావడం ఆ యొక్క వ్యక్తి మిస్టేక్. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన మనము అందులో నిలవబడాలంటే మనం ఏం చేయాలి? వాస్తవంగా మనము దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదించాలనే ఆయన పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించాలనే దేవుడు పిలుచుకున్నాడు. మనం దుఃఖంలో, వేదంలో, శోధనలో ఉండాలని కాదు. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆయన పిలుచుకున్నాడు. నీవు, నేను, మనం ఆశీర్వదించబడినప్పుడే, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఎవరు? మనుషులు దుఃఖపడతారేమో నీ ఆశీర్వాదాన్ని చూసి, మనుషులు ఈర్ష్యపడతారేమో నీ దీవెనలు చూసి, కానీ అవి అనుగ్రహించిన పరలోకపు తండ్రి చాలా ముచ్చట పడతాడు. హల్లెలూయా. నా కుమార్తె, నా కుమారుడు ఎంత చక్కగా
నేను ఇచ్చిన ఆశీర్వాదంలో నిలిచి ఉన్నారు. చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. చాలామంది దేవుడిచ్చిన దీవెనలు పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన ఆరోగ్యం పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన ఐశ్వర్యం పోగొట్టుకున్నారు. ఏమండి, తండ్రి 2 కుమారులు ఉంటే 2 కుమారులకు సమానంగా ఆస్తి పంచి ఇచ్చాడు. ఒక ఆయన కాపాడుకున్నాడు, కానీ ఒక ఆయన ఏం చేసుకున్నాడు? వేశ్యలతో సాంగత్యం చేసి, వేశ్యలతో తిరుగుతూ, వ్యభిచారం చేస్తూ ఉన్న ఆస్తంతా వేశ్యలకు పెట్టి పందులు తినే పొట్టు కడుపు నింపుకొని ఆశపడ్డాడు. అంటే ఆశీర్వాదము పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో దానికంటే కూడా దాన్ని కాపాడుకోవడం, అందులో నిలిచి ఉండటం అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. ఒక వ్యక్తికి చాలా పెద్ద జాబ్ ఉందండి, కానీ ఆయన డ్రింకర్, తిరుగుబోతు, డబ్బులు వేస్ట్ చేస్తాడు. ఏం చేస్తాడో తెలియదు. ఇంట్లో రూపాయాడు. ఆ జాబ్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నేనేమన్నానంటే, నీవు ఆశీర్వాదకరముగా ఉన్నప్పుడే నీ తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే నీ జీవితము ఆశీర్వాదంలో నడుస్తున్నప్పుడు నీ పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం ఏం చెప్తుంది మనకి? పేతురు రాసిన పత్రికలో చూడండి, మూలవాక్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవగలిగినట్లయితే అక్కడ చూడండి అమ్మా. మొదటి పత్రిక, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక. చూసారా అండి, ఒక క్వాలిటీ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే, మీరు పిలువబడ్డది ఆశీర్వాదమునకు. ఆశీర్వాదం అంటే ఫస్ట్ మీ మనసులోకి వచ్చేది ఏంటో చెప్పండి యథార్థంగా. ఎవరికి రాలేదా బ్రదర్, సిస్టర్? ఆశీర్వాదం అంటే ఫస్ట్ మన మనసులోకి వచ్చేది ఏంటి? ఎవరు చెప్పారు? ఏంటంగా? డబ్బు. ఏమండి, ఆశీర్వాదం అనగానే మన మనసులోకి వచ్చేది డబ్బు. అంటే 100 ఇంట్లో 100 ఆశీర్వాదాల్లో ఒకటి డబ్బు అనుకోవచ్చు. అందరు చెప్పండి. 100 ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం డబ్బు అనుకోవచ్చు. కానీ అది 1%. కానీ 99% ఇంకా అనేకమైనవి ఉన్నాయి ఆశీర్వాదంలో. హల్లెలూయా. ఇక్కడ చెప్తే అక్కడ చప్పట్లు కొడుతున్నారు. మీరేమో రిటర్న్ హల్లెలూయా కూడా చెప్పట్లేదు. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. చిన్నపిల్లలు అంటున్నారు జాగ్రత్తగా వాక్యం, అందుకే చప్పట్లు కొడుతున్నారు. ఆశీర్వాదమునకు వారసులోకి మీరు పిలువబడతారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయకుండా దీవించండి. సాధ్యమా? హలో, నీకు కీడు చేశారు, నువ్వు ప్రతి కీడు చేయాలని ఉంటుందా? ఉండదా? కానీ దేవుడు ఉండొద్దు అంటున్నాడు. నిన్నెవరో దూషించారు, కానీ దేవుడు ప్రతి దూషణ చేయొద్దు అంటున్నాడు, క్షమించమంటున్నాడు. సాధ్యమా? హలో, ఇది సాధ్యమైనప్పుడే ఆ పై లైను నువ్వు ఆశీర్వాదములకు వారసులో పిలువబడేది నీకు సాధ్యపరచబడుద్ది. హల్లెలూయా. ఇప్పుడు నీకు కరెంటు రావాలండి, ప్లగ్ కొన్నా, వైర్ కొన్నా, అంత బాగానే ఉంది, అంత ఆశీర్వాదం ఉంది. కానీ ప్లగ్లో ఇప్పుడు ఆ చాకెట్లో ప్లగ్ పెడితేనే కరెంట్ వచ్చేది, లేకపోతే అక్కడ పక్కన పెడితే వస్తుందా? ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తేనే, లేదా కొన్నిసార్లు డైరెక్ట్ కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన ఆశీర్వాదములు ఆ వారసత్వాన్ని అనుభవించాలి అంటే కీడు జరుగుద్ది నీకు, కానీ ప్రతి కీడు నీవు చేయదు. నిన్ను దూషిస్తాను, కానీ ప్రతి దూషణ నీవు మా వల్ల కాదంటే అది నువ్వు పొందుకోలేవు, అందులో నువ్వు నిలిచి ఉండలేవు. దేవుని సంఘం ఇంకనేమన్నాడంటే ఇక్కడ చూడండి, ప్రతి దూషణ చేయక పైగా ఏం చేయాలంట? దీవించాలి. అందరూ చెప్పండి, దీవించండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దంట అమ్మా, దూషణకు ప్రతి దూషణ చేయొద్దంట.
అయ్యా పైగా ఏం చేయాలంట? తీర్చాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక సంఘంలో ఒక ఆయన అన్యాయంగా ఆయన్ని కొట్టి అన్యాయంగా ఆయన మీద కేసులు పెట్టారు. అన్యాయం, బాగా అన్యాయం. అది ఆయన జైలుకి వెళ్ళాడు. వారి దైవజనులు జైలుకి వెళ్ళి, బాబు ఎలా ఉన్నావు, జోసఫ్ ఎలా ఉన్నావు అనుకుందాం, ఆయన పేరు జోసఫ్, ఎలా ఉన్నావు? బాగున్నాను పాస్టర్ గారు. ఏం బాగుంటాను, ఇంకో జైల్లో ఉన్నా, నేనేం తప్పు చేయలే. వాడు నన్ను ఇలా చేసి వాడే అన్యాయం చేసి కొట్టి మళ్ళా నా మీద చేయి, వాళ్ళ అధికారం అలా ఉంది, వాళ్ళ అన్యాయం. ఈ పాస్టర్ గారు అన్నారంట, ప్రార్థన చేసుకుంటున్నావు అంటే చేసుకుంటున్నా పాస్టర్ గారు. మరి ఆ వ్యక్తి నిన్నే కొట్టి నీ మీద అన్యాయం చేసి నిన్ను జైలుకి పంపించాడు కదా, నువ్వు ఆయన్ని క్షమించావా? ఆ మాట అనకండి పాస్టర్ గారు అన్నాడు. ఏ మాట? క్షమించండి అని. ఆ మాట అనకండి పాస్టర్ గారు నేను అన్నాను. కాదు నాన్న, నువ్వు అన్యాయం పొందావు, దూషింపబడ్డావు, కీడు జరిగింది, నేను కాదని ప్రభు వాక్యం ఏం చెప్తుంది? అటువంటి వారిని క్షమించి దీవించమని చెప్తుంది కదా. క్షమించునా, అప్పుడు నీ మనసు నెమ్మదిగా ఉంటుందంటే. నాకు కష్టం పాస్టర్, కష్టమైన దేవుని దగ్గర అడుగు, ఆయన సహాయం చేస్తాడని వచ్చేసాడు. ఆయన జైలు నుంచి విడుదల అయినాక ఒక స్తుతి కూడిక ఆ రెండో రోజు మరుసటి రోజు పెట్టుకున్నాడు. పెట్టుకొని సాక్ష్యం చెప్తే ఏమున్నారు తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. నేను ఈ స్తుతి కూడిక పెట్టడానికి కారణం ఏంటంటే, దేవుడు నన్ను అద్భుతంగా అన్యాయం పొందిన నన్ను జైల్లో నుంచి విడిపించాడని నేను పెట్టట్లేదు. జైల్లో ఒక పాస్టర్ గారు వచ్చి నన్ను కలవటానికి ఒక మాట అన్నారు, అతన్ని నువ్వు క్షమించావా? అతన్ని మనస్ఫూర్తిగా క్షమించి విడిచిపెట్టావా అంటే, నేను క్షమించలేను, నా వల్ల కాదన్నా. పాస్టర్ గారు వచ్చినాక నేను ప్రార్థన చేసుకొని, అయ్యా నాకు అన్యాయం చేశాడు, ఆయన నన్నే కొట్టాడు, నాకే నష్టం జరిగింది, పైగా నన్నే జైలు పాలు చేశాడు, అయినా నీ ప్రేమను బట్టి మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అన్నాడంట. అంతే, జైల్లోనండి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఇంట్లో అందరినీ పిలిచి అంటున్నాడు, నా హృదయం పరవశించిపోయింది నేను ఆయన్ని క్షమించగానే, అందుకే నా మనస్సు మార్చి నిజమైన హృదయాన్ని నాకు ఇచ్చిన దేవునికి ఇగో ఈ స్తుతి కూడిక పెట్టుకున్నానండి. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించడం, అప్పుడే మనము ఆశీర్వాదంని మనం కాపాడుకుంటాం. హల్లెలూయా. ఆమె తిట్టిందని నేను కూడా తిట్టాను అనుకోండి, ఆయన దూషించాడని నేను కూడా దూషించాను అనుకోండి, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకుంటాను. మన జీవితంలో నిజమైన మారు మనసు ఇదే. ఆమేన్. నిజమైన రక్షణ అంటే ఇదే. కష్టంగానే ఉంటుంది, కానీ ప్రభు కష్టంగా లేదు. ఏమన్నాడు? తను పొడిచిన వాడిని చూసి, తండ్రి తన పక్కలో పొడిచిన వాడిని చూసి, తన కాళ్ళకు మేకులు కొట్టిన వాడి చేతులకు మేకులు కొట్టే అంత సామాన్యమైన విషయం అండి. ఒకసారి ఆలోచించండి. తండ్రి వీరేం చేయొచ్చు, మీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఆ ప్రవాహం మనలో ప్రవహించును గాక. హల్లెలూయా. రోమపత్రికలో ఏముంది? ఇదిగో చూడండి, ఆశీర్వాదంలో మనం నిలిచి ఉండాలంటే, నా ప్రియ దేవుని సంగమా, మనం దీవెనలో నిలిచి ఉండాలంటే ఇది మనం చేయాలి. ఎంతకాలం అని మనం మారకుండా ఉంటాం. ఏమన్నాడు? 20వ వచనం 12వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19లో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక. అర్థమైందా మీకు? హలో అమ్మా, మీకు మీరే పగ తీర్చుకొనక ఎవరికి చోటు ఇవ్వమంటున్నాడు? దేవుని ఉగ్రత. ఇప్పుడు నన్ను దూషించారండి, నేను కూడా ప్రతి దూషణ చేస్తే అక్కడ చెల్లైపోయింది, కానీ అది ఆ వ్యక్తిని మార్చదు, పైగా నా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా. దేవుడు ఏమన్నాడంటే, నీవు పగ తీర్చుకోకు, దేవుని ఉగ్రతకు చోటు. ఏమన్నాడు ఇంకా? ఎవరి పని? మన పని కానే కాదా, దేవుని పని. నేనే ప్రతిఫలం ఇస్తున్నాను ప్రభువు చెప్పుచున్నాను, వాడబడి ఉన్నది
నీ శత్రువు ఆకలిగొని ఉంటే ఆ. అతనికి భోజనము పెట్టుము. ఆ. దప్పిగొని ఉంటే దాహము నిమ్ము. ఎందుకు తనబడుతున్నారమ్మా? చూడండి ఇక్కడ, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కొప్పలుగా. ఇదేంటండి? మారతాడా మారడా ఆ వ్యక్తి? ఇప్పుడు ఒక సిస్టరు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గెట్టలేదు, వ్యతిరేకం చేశారనుకున్నా ఒక పరిస్థితి వచ్చింది, నేను చూశాను. వాస్తవంగా జరిగిన అన్యాయానికి దేనికైనా ఆమెకు అన్నం పెట్టొద్దు, నీళ్ళు ఇవ్వకూడదు అనుకుందాం. కానీ దేవుని ప్రేమను బట్టి వారు చేసినప్పుడు ఎంత దేవునికి మహిమో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీవెన మన మీద నిలిచి ఉంటుంది. అది దేవుడు సంతోషించే కార్యం. ఆమె నాకు అన్యాయం చేసింది, ఆయన నా గురించి అడ్డగా చెప్పాడు, ఇప్పుడు ఆపద వచ్చిందని నా దగ్గరకు వచ్చారు, నేను పెట్టను, నీళ్లు పోయను అనకూడదంట. ఏం చేయాలంట? మనము ఆకలి కొంటే అన్నం పెట్టాలి, దప్పికొంటే. ఇదంతా మనము ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు మన కొరకు ఏదైతే ఆశీర్వాదం సిద్ధపరిచి ఇచ్చాడో ఆ యొక్క అభిషేకం కానీ, మనశ్శాంతి కానీ, సమాధానం కానీ, లేకపోతే ఆ యొక్క రక్షణ కానీ, పరిశుద్ధత కానీ, దేవునితో నడిచేటటువంటి ఈ యొక్క విధానం కానీ, దాంట్లో మనము నిలిచి ఉంటాం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దాంట్లో నిలిచి ఉంటాం. ప్రజలు మనలో చూసేది అదే కదా. ఇదేంట్రా బాబు ఇంత ద్వేషించిన, మా ఇంటికి వస్తున్నాడేంటి, బాబు ప్రార్థన చేస్తున్నాడేంటి, వాళ్ళకు సిగ్గు కలుగుతుంది. ఎందుకో తెలుసా? మనము చేసే మంచి క్రియను బట్టి మారితే వారి హృదయమన్నా మారుద్ది, లేదా మరొకసారి ఆ వ్యక్తిని దూషించారు. హల్లెలూయా. నిలిచి ఉండాలి ఆశీర్వాదంలో. అంటే మనం ఏం చేయాలి అనే మాటలు చూద్దాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, అందులో మనం నిలిచి కాపాడుకోవాలి అంటే, నిత్యత్వం వరకు మనం కాపాడుకోవాలంటే మనం మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఆకలితో చదువుతూ పాటించాలి. చెప్పండి, మొట్టమొదటి దేవుని వాక్యాన్ని ఒక ఆకలితో చదువుతూ పాటించాలి. దేవుని ఇప్పుడు జ్వరం వచ్చింది, వాడికి అన్నం కావాలంటాడా? కావాలంటే మంచిగా మునగ తీసుకుని నాకు అన్నం వద్దు, లోపల సిస్టమ్ సరిచే. దేవుని వాక్యం ఆకలితో ఎవరు చదువుతారో తెలుసా? నీతి నిమిత్తం ఆకలి దప్పులు ఉన్న వాళ్ళే దేవుని వాక్యాన్ని ఆకలితో చదువుతారు. హల్లెలూయా. నన్ను తృప్తిపరచు ప్రభువా. అసలు వాక్యం ఎవరు? దేవుడు. మొదటి వచ్చిన ఏముందండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? దానికి మీరు బైబిల్ తీయాలా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. అంటే ఈ బైబిల్ గ్రంథం ఎవరు? ఇందులో ఉన్న మాటలు ఎవరు? దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి తెలుసా? నీ డబ్బులు ఎక్కడ పడేసినా పర్లేదు, కానీ దీని స్థానం చాలా నీ ఇంట్లో ఉన్నతమైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఇది నీ గుండెలకు హత్తుకోవాలి. రోడ్డు మీద పోయేటప్పుడు ధైర్యంగా గుండెలు హత్తుకొని పోవాలండి. దేవునికి స్తోత్రం. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. మన ఆశీర్వాదంలో మనం నిలిచి ఉండేటట్లుగా చేసేది దేవుని వాక్యం. ఆమేన్. అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ దేవుని వాక్యం చదవటానికి, దేవుణ్ణి తెలుసుకోవటానికి సమయం ఇవ్వకపోతే మన హృదయం ఎలా ఫలభరితంగా, మన ఆత్మ ఎలా ఆరోగ్యంగా ఉంటారు, ఎలా బలంగా ఉంటారు చెప్పండి. వాక్యం విషయమైన ఆకలి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతాను, పాపము నీలో ఉంటే వాక్యం మీద నీకు ఆశ ఉండదు, ఆకలి ఉండదు. నీతి కొరకు ఆకలి దప్పిన ఉన్నవారే ఈ వాక్యము చేత తృప్తిపరచబడతారు. హల్లెలూయా. ఏమన్నానండి? 5వ అధ్యాయంలో ఏముంది? మత్తయి సువార్తలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు
తృప్తిపరచబడతారు. వాక్యమును గురించిన ఆకలి మనలో ఉండాలి. కీర్తనల గ్రంథం చూడండి ఏమన్నా, మొదటి కీర్తనలో ఏముందండి? 2వ వచనం చదవండి. మొదటి కీర్తన 2వ వచనం ఏముందండి? థ్యాంక్ యూ లార్డ్. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడు ధ్యానించాలంటండి? రాత్రి పగలు ధ్యానించాలి. నేను ఒకటి మాత్రం నమ్ముతా, ఎవరైతే వాక్యాన్ని బాగా చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని బాగా వింటారో, ఎవరైతే వాక్యాన్ని బాగా తింటారో వాళ్ళు ముదిమి వచ్చు వరకు బ్రతుకుతారు. ఎవరు ఆమె చెప్పుకోవట్లే. నీకు వాక్యం అంటే ఆకలి లేనట్లుంది పాపం. దేవుడు మీకు ఈ రోజే 1,00,000 రూపాయలు ఇచ్చునుగా కంటే వద్దు వద్దు అన్నా కానీ గట్టిగా లేదు ఆమెనంటాం. ఏమండి, నీ 1,00,000 రూపాయల కంటే ఇది విలువైంది. హల్లెలూయా. ఎవరైతే వాక్యం బాగా చదువుతారో, లోపల తింటారో వారు దీర్ఘాయువు ఉంటుందండి. ఆమేన్. వాళ్ళ తల కూడా త్వరగా నెరవదు. దైవజనులు కొంతమంది నేను చూస్తా, బాగా వాక్యం చదివే వాళ్ళు 60 సంవత్సరాల్లో కూడా యవనంగానే. కారణం ఏంటంటే ఈ వాక్యం వాళ్ళని కడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యం వారిని నిర్మిస్తూ ఉంటుంది. అదెంత ఆశీర్వాదం తెలుసా? దీర్ఘాయువు అనేది ఆశీర్వాదమా కాదా చెప్పండి? 100 ఆశీర్వాదాల్లో ఒకటి డబ్బు అయితే ఇంకొకటి దీర్ఘాయుష్. చెప్పండి. ఇంకోటి దీర్ఘాయుష్, ఇంకొకటి సుఖజీవముతో గడుచు సంవత్సరములు, ఇంకొకటి ఎల్లప్పుడూ మనశ్శాంతి కలిగి ఉండేది. ఆశీర్వాదాలు. ఇందులో మనం నిలిచి ఉండాలంటే దివారాత్రులు వాక్యం ధ్యానించాలి. ఆ ఆకలి మనలో ఉండాలి. నిజంగా చదువు రాని వాళ్ళని అడగాలి. వాళ్ళ బాధ, అయ్యా నాకు ఒక మొక్క చదువు వచ్చినా నేను బైబిల్ తెగ చదువుతున్నా, అసలు అందులో ఏముందో నేను తెలియదు. మనం డిగ్రీలు చేసాం, పీజీలు చేసాం, ఏమండి మనం 10th చదివి అన్ని చదివాం, కానీ బైబిల్ చదవాలంటే ఏడుపు. ఒక్క ఏడుపు కాదు, ఒక్క దుఃఖము కాదండి. ఆ దుఃఖం చెప్పే దుఃఖం కాదు. అలా బైబిల్ వచ్చేస్తాయి కావాలి. ఇంత లేదంటే అదంతే. బైబిల్ ముందు తెరిచామా ఏమొచ్చేస్తాయి? ఎక్కడ లేని అలసత్వం అలా అంత మూసేస్తాం, అలా పడుకుంటాం. దేవుని సంగమా, ప్రేమతో చెప్తున్నాను, వాక్యం కొరకు ఆకలి కలిగి ఉండండి. హల్లెలూయా. నేను వాక్యం చదవాలి, నేను వినాలి, నేను ఇంకో మాట చూద్దామా? 119వ కీర్తన 148వ చరణం చదవండి. 119వ కీర్తన 148వ చరణం ఏముందండి? నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొమ్మను. హల్లెలూయా. దావీదు ఏమన్నా కళ్ళజోడు పెట్టుకున్నాడండి ఆ దినాల్లో? రాత్రి జాములు కాకముందే తెరుచుకుంటాయంట దేవుని వాక్యాన్ని. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే దావీదు అన్న, నీ వాక్యం నేను ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకుంది ప్రభువా అంటాడు. ఆమేన్. హల్లెలూయా. మన ఆశీర్వాదంలో మనం నిలవాలంటే ఈ వాక్యం మనం చదవాలండి. వేరే ఆప్షనే లేదు, ఇంకొక ప్రక్రియ లేనే లేదండి, ఇంకొక విధానం అనేది లేదు. హల్లెలూయా. నువ్వు ఎందుకు రోగాలు వస్తాయి మనిషికో తెలుసా? మనిషికి రోగాలు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? మనిషిలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గినప్పుడు, వైరస్ దాడి చేసినప్పుడు కణాలు, అప్పుడు మనిషి వీక్ అవుతాడు, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, రకరకాలు వస్తాయి. కానీ అది బలంగా ఉండాలంటే నువ్వు తీసుకునే ఫుడ్లోనే ఉంటుంది. అవునా కదా చెప్పండి. డాక్టర్ గారు మరి ఎంత ఫీజు అయిందండి? నేను ఒకసారి అడిగాను, మళ్ళీ ఇది రాకుండా 8,000 ఖర్చు కాకుండా ఏం చేయాలండి అని అడిగితే, తినే విషయంలో జాగ్రత్తగా ఉండి అప్పుడు మళ్ళీ నువ్వు 8,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. హల్లెలూయా. మీరు ఎంతమంది లేవగానే లీటర్ నీళ్ళు తాగుతారండి? లేవగానే నీళ్ళు అలవాటు ఉందా?
అది 90% రోగాన్ని ఖతం చేసేస్తుంది. ఎక్కువ నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. హల్లెలూయా. అది చాలా ఆరోగ్యం. ఇక్కడేమన్నాడంటే, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే. ఎంత ఆశ ఉన్నాడండి దావీదు. ఎన్నిసార్లు చెప్పినా వాక్యం ఎడల నీకు ఆకలి లేకపోతే ఎవరైనా, నేనైనా మీరు ఎవరైనా, నీ ఆశీర్వాదం నీ దగ్గర నిలిచి ఉండదు. అది వెళ్ళిపోయింది. వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు ఎలా ఆలోచించాలో, ఏది మాట్లాడాలో, ఏది చేయాలో, ఏది చేయొద్దో చెప్పుద్ది. అంటే నువ్వు అలాగ జీవించినప్పుడు నువ్వు పొందుకున్న ఆశీర్వాదం నీ వెంట నువ్వు తీసుకొని వెళ్తావు. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 50వ వచనం చూడండి. ఇదే కీర్తనలో 50వ వచనం. ఇదే కీర్తన 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో. చూసావా, నెమ్మది కలిగించేది ఏంటి? ఇప్పుడు చాలా మంది చేసే తప్పుడు పని ఏంటంటే వాళ్ళకు బాధ రాగానే స్నేహితుల దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బాధ రాగానే స్నేహితుడు అనరు, వాళ్ళ సమకాలీకులు. అమ్మ ఇదే నా బాధ, ఇదిరా నా బాధ, అదిరా నా బాధ, ఎందుకు ఇలా జరిగింది అలా. ఆడేం చేస్తాడు, అప్పుడు ఏదో మామూలుగా ధైర్యంగా ఉంటాడు. కానీ ఒక దినం రాగానే వాడు ఇదిరా, ఆమె ఇదిరా, వాళ్ళ బలహీన అంత ఏమవుతుందంటే ఆదరించబడాలి మనం వెళ్తాం. కానీ మన బలహీనతలు చెప్తే రేపటి రోజున నీకు వాడికి తేడా వచ్చినప్పుడు ఆ బలహీనతలన్నీ మళ్ళీ ఇంకొకరికి చెప్పేస్తా. కానీ మనకు బాధ వస్తే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటే దావీదు ఏమన్నాడు? నీ వాక్యము నన్ను బ్రతికించి. నిజం దేవుని బిడ్డలారా, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. అలాగే ఒక పేజీ తిప్పి 92వ చరణం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉన్నాను. హల్లెలూయా. మనకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? దేవుని వాక్యం. అలా తీసి ఆదివారం ఇంటి నుంచి అలా పక్కన పడేసి మళ్ళీ ఆదివారం తీసి దులుపుకొని వస్తే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా, నిలబడలేవు. ఎందుకంటే నీకు బాధ వస్తుంది, నీకు కష్టం వస్తుంది, నువ్వు కృంగిపోతావు, నీకు శ్రమలు వస్తాయి, నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కానీ నీ బాధల్లో, నీ కష్టాలు, నీ శ్రమల్లో, నీకు వచ్చే ఆటుపోట్లలో నీకు నెమ్మదినిచ్చేది ఏంటో తెలుసా? నువ్వు నశించుకోకుండా నీకు సంతోషముగా ఉండేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ యొక్క వాక్యము నాకు సంతోషం ఇవ్వకపోతే, దావీదు అంటున్నాడు, నీ వాక్యము నాకు సంతోషం ఇవ్వకపోతే ప్రభువా నా శ్రమయందు నేను నశించి ఉండును. 50వ మాట వచ్చిన ఏం చెప్తున్నారు చరణం? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నెమ్మది, ఇదే నెమ్మది, ఇదే నెమ్మది. హల్లెలూయా. వాక్యాన్ని ఆకలితో చదవాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆకలితో చదవాలి, ధ్యానించాలి. 105వ చరణం కూడా చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా. మన పాదాలకు దీపం ఏంటి? దేవుని వాక్యం. మన పాదాలకు దీపం అంటే దేవుడి బిడ్డలారా దాని అర్థం ఏంటి? అయ్యో నేను అటు నడవకుండా ఉన్నా, నేను ఆ డిసిజన్ తీసుకోకుండా అటువైపు వెళ్ళకుండా ఉన్నా, బాగుండా బాబు అని నెత్తిపట్టు. కారణం ఏంటంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు సరైనవి కాకపోతే నువ్వు నెత్తిపట్టుకునే పరిస్థితులు వస్తాయి. నీ పాదాలకు దీపం, నీ త్రోవకు వెలుగు అంటున్నాడు దేవుడు వాక్యము. పాదాలకు దీపం అంటే మనం నడిచేటప్పుడు వెలుగులో ఎంత చక్కగా నడుస్తాం. చీకట్లో అలా నడవగలమా స్పీడ్గా? ఎవరైనా నడవగలరా అండి? నీకు తెలిసిన రోడ్డే అయినా నువ్వు ధైర్యంగా నడవగలవా? ఈ వర్షాకాలం ఎక్కడైతే ఉందో,
ఎక్కడే పాము ఉందో, ఎక్కడే ముళ్ళు ఉందో తెలుస్తుందా చీకట్లో? అదే వెలుగుంటే స్పీడ్గా నడుస్తావు. నీ జీవితము, నీ ఆశీర్వాదము, నీ కుటుంబము అది పరిగెడుతూ ఉండాలి అంటే, ఆశీర్వాదంలో పరిగెడుతూ ఉండాలి అంటే, నీకు అన్ని అనుకువగా అవి కలిసి వచ్చే విధంగా, ఏది పట్టినా జరిగే విధంగా ఉండాలి అంటే వాక్యము నీ పాదాలకు దీపంగా నువ్వు ఉంచుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఆశీర్వాదం నువ్వు కాపాడుకుంటావు. నీ త్రోవకు వెలుగంట. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం, దేవా నీ నిల్లు మార్గం అంతట్లో నీవు రానాయనా. దేవుడు ఏదైనా చేయగలడండి, ఆయనకు అసాధ్యం లేదు. కానీ దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉందా? నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉందా? ఆకలితో చదవాలి, అది మన హృదయంలో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. దావీదంట, అయ్యా నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం రాత్రి జాములు కాకముందే చాలా నా కన్నులు తెరుచుకుంటున్నాయ్యా. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. 10 సార్లు నువ్వు చదువు, ఏదన్నా వాక్యం నీ మైండ్లోకి వస్తే 10 సార్లు ఒప్పుకో. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము ఇదే అనుకో 10 సార్లు. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునైతే, ఇది 10 సార్లు అనుకో. అది వాక్యం నీకు క్రియారూపం దాలుస్తుంది. హల్లెలూయా. వాక్యం అంటే ఎవరని చెప్పాము? దేవుడు అంటే సృష్టికర్త. నీ జీవితాన్ని, నా జీవితం, మన జీవితాలను వెలిగించేవాడు ఆయన. వాక్యం ఏం చెప్తుంది? నా దీపమును వెలిగించువాడవు నీవే. అంటే ఎవరు? వాక్యమే. మనం ప్రేమిద్దాం దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, అది మన జీవితాన్ని కట్టుద్ది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని తన హృదయంలో హత్తుకుంటాడో, జాగ్రత్తగా భద్రపరుచుకుంటాడో, ఆ వ్యక్తి జీవితం ఆశీర్వాదంతో ప్రవహిస్తూ ఉంటుంది. అంతే. హల్లెలూయా. ఎవరినైనా సాతానుడు ఓడిస్తాడు, పడగొడతాడేమో కానీ వాక్యం ఎరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడు ఏమీ కహానీలు చేయలేడు, మోసం చేయలేడు. హల్లెలూయా. వాక్యం ఎరిగిన దగ్గరికి వెళ్ళి జిమిక్కులు చేయలేడు వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నీకు ఆకలి అవుతుంది, 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాగా. ఆయనండి యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే, దివారాత్రులు నీళ్లు కానీ ఆహారం ఏది, అన్నపానములు మాని, 2 నీళ్లు తాగలే, అన్నం తినలే, 40 రోజులు ఉదయం రాత్రి. ఆ రోజు వచ్చాడు. ఆకలి అవుతుందిగా ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడే కదా, ఈ రాళ్ళను రొట్టెలకున్నట్లు చేసుకో అన్నాడు. శోధకుడు చూశాడు, మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో వాడు మరీ ఎక్కువగా శోధించాలని చూస్తాడు. యేసు ప్రభువుకి ఆ శోధన కలిగింది, ఆ ఇబ్బంది కలిగింది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, అందరు చెప్పండి, ప్రతి మాట. కంటే అందరూ గట్టిగా చెప్పాలి. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించిన. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం. ఇంకోసారి వచ్చాడు. ఇంకోసారి వచ్చేసి, ఇదిగో ఆకలికి అవుతున్నా, నువ్వు వంగలేదు, ఓకే మంచిది, ఈ లోక మహిమంతా చూపించి నాకు ఒక్కసారి మొక్కు ప్రభువా, ఈ మహిమంతా నీకు ఇస్తుంది. అపోవాలి, నీ ప్రభువుకి మాత్రము మొక్కు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము ఎరిగిన వ్యక్తి దగ్గరికి చెన్ని జిమిక్కులు చేసిన సైతానుగాడు వాడి వల్ల కాదు. నువ్వెందుకు కృంగిపోతున్నావు తెలుసా? శ్రమల్లో, శోధనలో, చిన్న చిన్న పాపానికి కూడా ఎందుకు టెంప్ట్ అయి పడిపోతున్నావు తెలుసా? పాపాలలో. వాక్యానికి నీ హృదయంలో నువ్వు ఆకలితో నువ్వు ప్రేమించట్లే. వాక్యాన్ని ఇంకా నీ హృదయంలోనికి నువ్వు తీసుకోలేకపోతున్నావు. అందుకనే చిన్న చిన్న పాపాలు, బిస్కెట్ లాంటి, చాక్లెట్ లాంటి సైతాన్గా నీ దగ్గర సింపుల్గా పడిపోతున్నావు. కానీ వాక్యాన్ని నీ గుండెల్లో నింపుకున్న వ్యక్తి అయితే, వాక్యం ఇది చెప్పలేదే, వాక్యానికి ఇది విరుద్ధమే పని, నీ హృదయం అంగీకరించదు, నిశ్చయముగా ద్వేషిస్తుంది. హల్లెలూయా.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతగా నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తే వాక్యాన్ని అంతగా మన జీవితం బాగుంటుంది. రెండవదిగా, నేను మనం ఆశీర్వాదము పొంది దాంట్లో నిలబడాలి, కాపాడుకోవాలంటే దేవుని వాక్యానికి మన ఆకలితో చదివి దానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు ఎంత నెమ్మది తెలుసా అండి. అసలు వాక్యము నిన్ను ఆదరించినప్పుడు వచ్చే నెమ్మదిని నువ్వు లెక్క రాయలేవు, అంత నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఆశీర్వాదం నిలిచి కాపాడుకోవాలంటే రెండోది మనం చేయవలసింది ఏంటంటే శ్రమలో కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, శ్రమలో కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఏమంటున్నాడండి యోబు ఏమంటున్నాడు? ఆయన నన్ను శోధించిన తర్వాత, చూసారండి, నేను సువర్ణము వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగగా ఆయన మార్గమును అనుసరించి నేను చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. యోబు ఎంతో శ్రమల్లో ఉన్నాడు. ఎంతో శ్రమల్లో ఉన్న యోబు ఏమన్నాడంటే, నేను నడుచు మార్గం ఆయనకు, నా దేవునికి తెలుసు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఈ శ్రమలు, నోటి దాకా వచ్చినటువంటిది పోయింది ఏంటి ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, నేనేం తప్పు చేశాను ప్రభువా, అయ్యో వేదన దుఃఖం. అయినా నేను నడుచు మార్గం నా దేవుని చిత్తం కాదేమో, నా దేవునికి ఇష్టం లేదేమో, ఇది నాకు మేలుకరంగా అనిపించింది, ఇది నాకు ఆశీర్వాదకరంగా అనిపించింది, అయితే నా దేవునికి తెలుసు ఇది కీడో మేలో ఆశీర్వాదమో శాపమో, నా దేవుడికి తెలుసు నేను నడిచే మార్గం. దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. యోబు అనుకున్నాడు, నాకు చెల్ల పెంకులతో గీకున్నా ప్రభువా, నా కుమారులు చచ్చిపోయారు, నా ఆస్తి అంతా అయిపోయింది, నేను ఈ బూడిదలో కూర్చొని నడుస్తున్నానంటే నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. హల్లెలూయా. నిరీక్షణ కోల్పోవట్లే, శ్రమలో కూడా నమ్మకత్వం కోల్పోవట్లే. ఇంకేమన్నాడు కింద, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె. బ్రదర్స్ చెప్తారండి, సువర్ణం అంటే ఏంటి? ఒక్కడే చెప్పాడు భాస్కర్ బ్రదర్. కరెక్టేనా? సమర్థిస్తానా మీరు? సువర్ణం అంటే ఏంటి? బంగారం. ఏంటండి? మనం ఎంత శోధించబడతామో, నువ్వు ఎంత నలగొట్టబడతావో. నేను అంటున్నాను, నువ్వు శోధింపబడుతున్నావు, నలగొట్టబడుతున్నావు అంటే దాన్ని నువ్వు సంతోషంగా స్వీకరించు. ఎందుకంటే శోధన తర్వాత ఏముంది? ఎటువంటి జీవితం ఉంది? బంగారం లాంటి జీవితం. హల్లెలూయా. నిజమ దేవుని బిడ్డ, చేతి దాకా వచ్చింది, అది మన దగ్గర నుంచి పోయి మనం బాధపడుతున్నామంటే దాని తర్వాత ఏదో దేవుడు ఇంకా శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యోబు గారు, అయ్యా నన్ను నీవు శోధిస్తావు కదా, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా, ఎందుకంటే మనం తొందరపడాలి, ఈ జీవితం ఇంతటితో అయిపోదు కదా, ఇంకెంతోగా దేవుడు ఇవాళ కాకపోతే రేపు నన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నేను ఆశించింది రాకపోతే రేపు అంతకు మించింది దేవుడు ఇస్తాడు. ఒక నిరీక్షణలో ఉండాలి, ఆయన మార్గంలోనే మనము నడవాలి. మనము నడిచే ప్రతి మార్గం దేవునికి తెలియాలి. బ్రదర్, ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలి? రహస్య మార్గాల్లో మనం వెళ్ళకూడదండి. సీక్రెట్ వేస్లో అంటే రహస్య దారిలో మనం వెళ్ళకూడదు. మనం చేసేది, మనం నడిచేది అంత దేవునికి తెలియాలి.
కనుమరుగు కాకూడదు. నీవు అనుకుంటావు కనుమరుగు చేసుకుంటున్నానని. బ్రదర్ ఒకసారి మొహం పెట్టుకొని వస్తారు. అలా కాదు. మన హృదయం దేవునికి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 11 వచనం చదవండి అమ్మా. ఎవరి పాదములు? యోబు గారు అన్న నా పాదములు ఆయన అడుగు జాడల విడువ. ఎవరు అడుగు జాడలు? దేవునే. బా, ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఎంతో గొప్ప శ్రమలండి యోబుంది. ఎంతో గొప్ప శ్రమలో యోబుండి ఆయన అన్నాడు, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువకన. యోబు తలుచుకుంటే షాబాయిలు వచ్చినప్పుడు ఆస్తిని తీసుకుని వెళ్తుంటే యోబు ఒక మాట చెప్తే నేను అనుకుంటాను, ఆ ఊరు వాళ్ళు ఎంతో పేరు పలుకుబడి ఉన్న యోబు వెళ్ళి వారిని కొట్టి చంపి గాడిదలను తీసుకురాలేరా? తీసుకొస్తారు. కానీ యోబు చెప్పలే. యోబు ధైర్యం ఏంటో తెలుసా? నా దేవునికి తెలుసు నా మార్గం, నా దేవునికి తెలియకుండా ఏది జరగదు. హల్లెలూయా. నా పాదములు ఆయన అడుగు జాడలు అనుసరించి నడిచాయి. ఇంకేమన్నాడు కింద? నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించుతున్న. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం అటు ఇటు తొలగొద్దండి. ఆడంటాడు ఇక్కడ మంత్రంగా రండి అన్నాడు, ఆడు తొలగొద్దు. ఇటు అంటారే నాకు తెలిసిన పొలాని అసలు ఆయన చేయబడిందంటే కథం అంటాడు, ఇటు వెళ్ళొద్దండి. అటు ఇటు తొలగొద్దండి. చక్కగా దేవుని వైపు నడవాలి. హల్లెలూయా. ఈవెన్ మనము సేవకుని మీద కూడా అంతగా ఆధారపడి ఉండకూడదు. అంతకంటే ఎక్కువ దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. మన ప్రథమ స్థానం దేవుడే ఉండాలి. మన వలన కానీ అప్పుడు మన పై అధికారికి దైవజనుడికి, అయ్యా ఇంత ఇబ్బందులు నా కొరకు ప్రార్థన చేయి. కానీ నీ అంతటి నువ్వు ఖచ్చితంగా పోరాడాలి. దేవునికి స్తోత్రం. యోబంటి పాదములు నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. అంటే దేవుని అడుగు అంత శ్రమ ఉన్నంత వేదన. ఇంకో మాట చదువుతారా? 27వ అధ్యాయంలో, ఇదే యోబు గ్రంథంలో 27వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏమంటున్నాడు యోబు? 27:5. చూశారండి ఏమంటున్నాడు యోబు? మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకొనను. చూశారండి, మరణము వరకు నేనెంత మాత్రమును నా యథార్థతను. ఎవరంటున్నారు? యోబు. మరణించినా పర్లేదు కానీ నా యథార్థతను నేను మీరు చెప్పినట్లుగా నేను లోపడినంతే. నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నా ప్రభు ఏంటో నాకు తెలుసు. వేల మందికి ఆహారం పంచిపెట్టే యోబు తినటానికి కూడా ఏమి లేని స్థితిలో బూడిదలో కూర్చొని ఉన్న యోబు అంటున్న మాట, నేనేదో పాపము చేశానని ఈ శ్రమ నాకు వచ్చిందనుకుంటున్నారేమో స్నేహితులారా. నేనేదో అందరికీ మోసం చేశానని నా కడుపును పెట్టిన బిడ్డలు చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారేమో 10 మంది. నేనేదో అన్యాయం చేసి ఆస్తి సంపాదించానని నా ఆస్తి షాబాయిలు తీసుకెళ్లారు అనుకుంటున్నారేమో. కాదు, నేనేం అన్యాయం చేయాల, నేనేం మోసం చేయాల. నా చేతులు తండ్రి లేని వారికి ఆదరించాయి, వారిని పోషించాయి. మీరేమైనా అనుకో, నేను మాత్రం ఒప్పుకోను. ఏమన్నాడు తెలుసా? మరణము వరకు నేను ఎంత మాత్రం యథార్థతను. మన యథార్థ జీవితమే మనం రెండంతలుగా ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నిలబడు. నీకు తెలియదా? ఏ టైంలో నీకు పెళ్లి చేయాలో దేవునికి తెలియదా? ఏ టైంలో పిల్లలు ఇవ్వాలో దేవునికి తెలియదా? ఏ టైంలో ఇల్లు ఇవ్వాలో దేవునికి తెలియదా? ఏ టైంలో నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలో దేవునికి తెలియదా? ఆయన పాదాలు పట్టుకో. నువ్వు ఇచ్చినప్పుడే నేను పొందుకుంటా. తొందరపడి ఏది మనం పొందుకున్నా అది నీకు ఉరి అవుతుందండి. తొందరపడి ఏది నువ్వు
పొందుకున్నా అది నీకు కీడవుతుంది. తొందరపడు దేవుని విషయంలో. పెళ్ళైనా, పిల్లలైనా, ఇల్లైనా, అది ఏదైనా నీ చిత్తములో ఉన్నదే నాకు ఇవ్వమని ఆయన ఇష్టానికి మనం అప్పగించుకుంటే అది ఏదైనా మన జీవితంలోనికి వస్తే అది మనం సంతోషంగా అనుభవిస్తాం. హల్లెలూయా. 30వ అధ్యాయం యోబు గ్రంథం 26 వచ్చిన ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? సూర్యుడు ప్రకాశించినప్పుడు నాకు మేలు కలుగును. 30:26 నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించును. యోబు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ దేవుని వాక్యం, ఆ మనుష్యుడు ఏమంటున్నాడంటే, నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. బా మేలు కలగాలని ఆశపడటం తప్ప అండి? తప్పు కాదు. కానీ ఈ వ్యక్తి మేలు కలుగునని ఆశపడితే ఏం కలిగిందంట? కీడు. చెయ్యి, ఎంతకాలం నాకు ఈ కీడు, ఎంతకాలం నాకు ఈ దరిద్రం అనుకోలే యోబు. సరే వెలుగు కలుగుద్దేమని చూశాడు, కానీ పైగా ఏం కలిగిందంట? అనుభవాలు, చీకటి అనుభవాలు. నాకేంటి చీకటి అనుభవాలు, ఈ ఒంటరి తత్వం ఏంటి, నేను ఇంకా ఎంతకాలం తిరిగిపోలే, అలా నాకు దేవుడు అనుకోలే. హల్లెలూయా, హల్లెలూయా. అలా వేచి ఉన్న దానికి దేవుడు ఏం ప్రతిఫలం ఇచ్చాడో తెలుసా? 42వ అధ్యాయంలోనికి రండి. 42వ అధ్యాయం 10-12 వచనాలు మాత్రం చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఏంటది? ఏంటది? ఆశీర్వాదం. మొదట కలిగిన దానికంటే రెండంతలు. 12వ వచనం ఏం చెప్తుంది? అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళందరూ 12వ వచనం ఎందుకని ఆశీర్వదించాలో మీరు చెప్పగలరా? అయ్యా, అతడు శ్రమలో కూడా ఏం కలిగి ఉన్నాడు? నమ్మకత్వం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యథార్థమైన జీవితం కలిగి ఉన్నాడు. యోబు దేవుణ్ణి ఆశీర్వదించమని అడగడానికి అర్హుడు. అయినా యోబు దేవుణ్ణి అలా అడగలేదు, సహిస్తూ ఉన్నాడు. నా దేవునికి తెలుసు నా మార్గములని. దేవుడు రెండంతలుగా యోబుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అదే ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నేను చెప్పు మాట ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. శ్రమ కలుగుతుందా? యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఓపిక కలిగి ఉండు. నీ మార్గాలు దేవుడికి తెలిసేటట్లుగా ఉంచుకో. ఆయన అడుగు జాడల్లో ఉన్నాడు. ఒక దినం రాబోతుంది, నువ్వు ఎంత కోల్పోయావో రెండంతలుగా దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నా దేవుడు నమ్మకస్తుడండి, ఆయన అపనమ్మకస్తుడు కాదు. తను నమ్మిన వారి, తన ఎడల యథార్థత కలిగిన వారిని నా దేవుడు ఈ లోకంలో ఘనపరుస్తాడు. హల్లెలూయా, ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని ఇచ్చిన ఆశీర్వాదంలో నిలిచి ఉండాలంటే శ్రమ కలిగిన నమ్మకత్వం కలిగి ఉన్న అందులో రెండంతలుగా నీ యొక్క ఆశీర్వాదం. మూడవదిగా ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. దేవునిగా నమ్మి నువ్వు ప్రేమించాలి. ఎలా చెప్పండి? దేవునిగా ప్రేమించి నువ్వు నమ్మి ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క ఆశీర్వాదంలో నీవు కొనసాగుతూ ఉంటావు. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుంది చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని. ఆమె చెప్దామా? హల్లెలూయా. అందరూ చెప్పండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను.
దేవుణ్ణి దేవునిగా నమ్మి ప్రేమిస్తే నీ ఆస్తి విషయంలో అది డౌన్ అవ్వదు, అది పెరుగుద్దంటే. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులను పిలువబడుతున్నారు, బాప్తిజం తీసుకున్న బోర్డు పెట్టుకున్న వాళ్ళు, సిలువ వేసుకున్న వారే ఆయన్ని ప్రేమించట్లే, దేవుణ్ణి దేవునిగా నమ్మి ప్రేమించట్లేదో ఒక మతముగా, ఒక ఆచారముగా చూద్దాంలే, చేద్దాంలే. దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు ఇంకా యేసు ప్రభుని ఎరగలేదా? నిజముగా యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తి ఆయన లేకుండా బ్రతకలేడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కొరకు బ్రతుకుతారు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు అబ్రాహామును పరిశోధించెను. చూసారా, దేవుడు ఏమన్నా, నీవు ప్రేమించు. దేవునికి ఒకటి ఉంటుందండి, అందరి ఎడలు ఉండదు కానీ కొంతమంది ఎడలైతే ఆయన ఏం కోరుకుంటారంటే, నేను అనుకుంటున్నా ఆయన చెప్పింది కూడా అది అందరి ఎడల, అన్నిటికంటే అందరికంటే చివరికి తన బిడ్డల కంటే, చివరికి తన ప్రాణము కంటే కూడా ఎక్కువ నన్నే ప్రేమించాలనుకుంటాడు దేవుడు. నమ్మితే ఆమెను చెప్పండి. ఎవరికంటే? నీ ప్రాణము, నా బిడ్డల కంటే, నాకంటే, నా ప్రాణము కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలని దేవుడు చూస్తాడు? దేవుణ్ణి. నీ భార్య నీతో చివరి వరకు వస్తుందని నీకు నమ్మకం ఉందా? నో. నీ భర్త చివరి వరకు, ఎప్పుడెవరు చచ్చిపోతారో తెలియదు, కానీ చివరి వరకు దేవుడు అండి మనతో ఉండేవాడు. హల్లెలూయా. ఆయన్ని మనం నమ్మాలి అందరికంటే. ఆయన్ని మనం నమ్మినప్పుడు మన ప్రతి శ్రమలు, పరిస్థితులు, నేనున్న నా కుమారుడు ధైర్యంగా ఉండి అంటాడు. హల్లెలూయా. నా కుమార్తె నేనున్నాను. నీవు ప్రేమించి అబ్రాహాము ఎక్కడో బాధ, సరే ప్రభు అని తీసుకొని వచ్చి కత్తి లేపగానే పరలోకం గడగడలాడే, అబ్రామా ముందు నీ కత్తి దింపు కిందికి. హల్లెలూయా. నీ కత్తి కిందికి దించు. ఏమైంది ప్రభువా? లేదు నువ్వు దించు, ఫస్ట్ దించు. ఓకే, కత్తి దించాను. 14 వచ్చినవా ఏముంది? 12 వచ్చిన చదవమ్మా. హల్లెలూయా. దేవుడు నీ నుంచి అడుగుతాడు కొన్ని, అవి తీసుకోవటానికి అడగడు. ఎందుకు అడుగుతాడో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా, వీటిని ప్రేమిస్తున్నావా అనేది చెక్ చేయడానికి అడుగుతాడు. హల్లెలూయా. దేవా నాకు ఉద్యోగం ఇవి. దేవుడు ఇస్తాడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను చాలా బిజీ, నీ సన్నిధికి రాలేదు. నీకు తెలుసుగా ప్రభు అని నేనేంట. హలో, దేవుడు ఇచ్చి శోధిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా, ఆయన్ని ప్రేమిస్తున్నావా అనేది ఇచ్చి శోధిస్తాడు. అబ్రహాము ఆ టెస్ట్లో పాస్ అయినాడు. హల్లెలూయా. 16వ వచనం చదవమ్మా. అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు నీవు నేనేం చేయాలని చూస్తాడో తెలుసా? కార్యములు, మాటలు కాదేంటి, కార్యములు. హల్లెలూయా. నీకు ఒక్కడే అయిన నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు. ఈ కార్యం చేసి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దేవుని ఆశీర్వాదంలో మనం నిలిచి కొనసాగాలన్నా, దేవుణ్ణి దేవునిగా నమ్మి ప్రేమించాలి. దేవుడు నాకు ఆశీర్వదించాడు, ఓహో నాకు కుమారుని ఇచ్చాడు, ఆహా నాకు ఉద్యోగం ఇచ్చాడు, ఆహా ఇంకా దేవుడు అవసరం లేదని పోయావు అనుకో, ఇక అదే పట్టుకొని పోతావు, ఆయన మాత్రం పోగొట్టుకుంటావు. అబ్రాహాము అలా చేయలేదండి. ఏమంటున్నాడు? 17వ వచనం చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, సముద్రమందల ఇసుక వలె నిన్ను సంతానం నిశ్చయముగా విస్తరింపచేసి. అందరూ చెప్పండి, విస్తరించుట. అందరూ చెప్పండి.
ఎప్పుడో తెలుసా? నీవు నీకు ఇష్టమైంది దేవునికి ఇచ్చినప్పుడు. నీకు ఇష్టమైంది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను విస్తరింప చేస్తాడు. మీరు ఎంతమంది దశమ భాగం తీస్తున్నారో నాకు తెలుసు, ఎంతమంది తీయట్లేదో నాకు తెలుసు. మీ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు కష్టపడిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను విస్తరింప చేస్తాడు, నీకు కలిగినది విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. కానీ మనం దేవుని కంటే ఆ దశమ భాగాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, ఆ డబ్బుని ఎక్కువ ప్రేమిస్తాం. అందుకే దాన్ని మనం దేవునికి ఇవ్వలేము. ఆ కార్యం చూసినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు? కార్యం. దేవుని మందిరం పని జరుగుతుంది, దేవుని పరిచర్య జరుగుతుంది. ఎందుకని మనం కార్యం చేయలేకపోతున్నామో దేవుడు చూస్తాడు. మనుషుడు చూడొచ్చు, చూడకపోవచ్చు. నాతో అంటున్నా, ఎందుకండి ఎవరు రావట్లేదు? నేను అంటాను, దేవుణ్ణి ప్రేమించేవారు చెప్పినా చెప్పకపోయినా వస్తారా? హల్లెలూయా. దేవుణ్ణి దేవునిగా చూస్తే ఆయన పని కొరకు ఎవరైనా పరిగెడతారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ డిగ్నిటీ కానీ వాళ్ళ హోదా ఏది, ఎందుకంటే అది ఇచ్చింది దేవుడు కాబట్టి ఆయన కొరకు అది తీసి పక్కన పెట్టి దేవుని పని చేస్తాం. సాపలేస్తాం, ఊడుస్తాం, తుడుస్తాం, దేవుని కొరకు నడుస్తాం, అవమానమైనా పొందుతాం. ఎవరి కొరకు? దేవుని కొరకు. అబ్రహాం ఏం చేశాడు? లేక పుట్టిన కుమారుడు. దేవుడు అంటున్నాడు, నీవు ఈ కార్యం చేశావు కనుక ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించా. దేవుని బిడ్డలారా, ఎందుకని నువ్వు ప్రభువా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించంటే దేవుడు ఆశీర్వదిస్తాను అనుకుంటావా? నో. కార్యం చేస్తే ఆశీర్వాదమే. ఏం చేస్తే? అందరికీ వచ్చే ఆశీర్వాదంలో నీవుకు ఉంటుంది భాగం. కానీ స్పెషల్గా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరుకునే కోరిక, ఆ ఆశీర్వాదం అది నీ జీవితంలోనికి రావాలి అనంటే నువ్వు కొన్ని కార్యాలు చేయాలి. ఎగ్జాంపుల్, డబ్బు విషయంలో నువ్వు బాగా దీవించబడి విస్తరించాలంటే ధనం అనే దాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇంకా ఆస్తి విషయంలో, పొలాల విషయంలో, ఉద్యోగుల విషయంలో ఇంకా డెవలప్ కావాలంటే దాని నుంచి వచ్చే దాంట్లో దేవుణ్ణి ప్రేమించి ఇవ్వాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ ధనం వ్యర్థంగా పోకుండా మంచిగా ఉండాలంటే నీ ఆరోగ్యం, నీ బలాన్ని దేవుని పనిలో ఉపయోగించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇవేమీ చేయకుండా నన్ను ఆశీర్వదించంటే ఉత్త ప్రార్థనే, అది సొల్లు ప్రార్థన. అది నేను చెప్పేది కాదు, దేవుడు అంటున్నాడు ఇక్కడ. మరలా చదవమ్మ 16వ వచనం. నీవు ఈ కార్యం చేసినంత. రెండవదిగా 26వ అధ్యాయం ఆదికాండం, ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. 12వ వచనం చదవండి. దానికంటే ముందు 3వ వచనం చదవండి అమ్మా. ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడైండి నిన్ను. దేవుడు చెప్పిన ఒక్క మాట చొప్పున గెరార్లో కాపురం ఉన్నాడు. అంతే. ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నాడు, కానీ గెరార్లో కాపురం ఉన్నాడు. ఆ మాట విని దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ప్రేమించి ఉండటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? 12-13 వచ్చిన చూడండి. గెరారులో విత్తనం వేసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చే. దేవుని బిడ్డలారా, నేను మొదటిగా చెప్పా, దేవుని ఆశీర్వాదం చెప్పండి. మనము పొంది నిలిచి ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ఆకలితో చదవాలి. చెప్పండి, ఇది ఎలా చదవాలి? చదివి దాన్ని పాటించాలి. రెండోది ఏం చెప్పాను? దేవుని ఆశీర్వాదంలో మనం నిలిచి ఆ యొక్క ఆశీర్వాదంలో కంటిన్యూ అవ్వాలంటే
శ్రమలో కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. శ్రమ వచ్చిందని తప్పుడు దారులు వెళ్ళొద్దు. శ్రమ వచ్చిందని దేవుని చిత్తం కానీ ప్రాంతాలకు వెళ్ళకూడదు. కష్టం వచ్చింది కానీ, శ్రమ వచ్చింది కానీ దేవుని మార్గాలు విడిచి పక్క మార్గాలు వెళ్ళకూడదు. తప్పుడు మార్గాలు నిర్ణయాలు తీసుకోకూడదండి. యోబు వలె నిలిచి ఉంటే ఎన్నంతల ఆశీర్వాదం, రెండంతల. మూడవదిగా దేవుని ఆశీర్వాదం పొంది అందులో నిలిచి కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడే చదువుకున్నాం కానీ దేవునిగా ప్రేమించి నమ్మి ప్రేమించినప్పుడే. హల్లెలూయా. అబ్రహాం దేవుణ్ణి నమ్మి ప్రేమించాడు, ఆయన్నుగానే గౌరవించాడు. అందుకే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అందరం ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.